వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మనం క్యాబేజీ ఆనియన్ వడలని తయారు చేసుకోబోతున్నాము. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. క్యాబేజీని ఆనియన్స్ని పొడవుగా సన్నటి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్న మాదిరిగా హ్యాండ్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటిలో ఉన్న వాటర్ అంతా కూడా ఆనియన్తో కలిసి వాటర్ కంటెంట్ బయటికి రావాలి. అంతవరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అన్ని ముక్కలు మెత్తబడిన తర్వాత కాస్తంత క్యాబేజీని తీసుకొని సన్నగా తరుక్కొని పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత నువ్వులు, చాట్ మసాలా, జీరా పౌడరు, పసుపు, కారం, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత దీనికి తగినంత బియ్యపిండిని వేసుకోవాలి. నాకైతే 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి పట్టింది. ఎవరికి ఎంత పడుతుందో అంత చూసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం వెజిటేబుల్స్లో నుండి బయటకు వచ్చిన వాటర్ని పట్టి మనకు పిండి అనేది పడుతుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా వాటర్ యాడ్ చేయకుండా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వడల పిండి అనేది కాస్తంత గట్టిగా ఉండాలి. పలచగా ఉంటే ఆయిల్ పీలుస్తాయి కాబట్టి పిండిని గట్టిగా తయారు చేసుకోవాలి. కాబట్టి వాటర్ ఎక్కువగా పోయకుండా కొంచెంగా పోసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ పూర్తయ్యే లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఒకసారి ఒక పిండిని ఉండలాగా చేసుకొని వడలాగా వస్తుందో రావడం లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పలచగా ఉంటే కాస్తంత పిండిని కలుపుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయినటువంటి ఆయిల్లో చేతులతోనే వడల్లాగా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఆనియన్, క్యాబేజీ అనేవి తొందరగా కలర్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయిన తర్వాత మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా అన్నిటినీ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే. ఎంతో క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ ఉల్లిపాయ వడలు రెడీ అయిపోయినట్టు. పిల్లలకైతే సాస్ తోటి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ రకంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.